Hi everyone, welcome to our channel Decode with M. ఫ్రెండ్స్, ఈరోజు మనం టాపిక్ వచ్చేసరికి కన్వర్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అబౌట్ కన్వర్షన్స్. నెక్స్ట్, why do we need conversions? కన్వర్షన్స్ మనకి ఎందుకంటే why we need conversions? Humans typically understand decimal. హ్యూమన్స్కి మనకి ఏమర్థమైతే డెసిమల్ నెంబర్ సిస్టమ్ 0, 1, 2 ఆ విధంగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మిషన్ విల్ అండర్స్టాండ్ బైనరీ. ఓ మిషనరీ ఉంది, మనం ల్యాప్టాపే తీసుకుందాం, దీనికి జీరోస్ అండ్ వన్స్ అర్థమవుతాయి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ని క్రియేట్ చేయడానికి తిన యొక్క లాంగ్వేజ్ తినకు అర్థం కాదు, ఈ మిషన్ యొక్క లాంగ్వేజ్ హ్యూమన్కి అర్థం కాదు. ఈ రెండింటి మధ్య మనకి కమ్యూనికేషన్ క్రియేట్ చేయడానికి మన కన్వర్షన్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. టు క్రియేట్ కమ్యూనికేషన్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ మిషన్స్, కన్వర్షన్స్ బిట్వీన్ డెసిమల్ అండ్ బైనరీ ఈజ్ నెససరీ. నెక్స్ట్, అడిషనల్గా బైనరీ నెంబర్స్ క్యాన్ బికమ్ లెంతీ అండ్ హార్డ్ టు రీడ్. కొన్ని సర్క్యూట్స్కి వచ్చేసరికి మనకి డెసిమల్ వాల్యూస్ అనేవి లెంతీ నెంబర్ ఉంటుంది. ఇలా ఇంత లెంత్ ఆఫ్ నెంబర్ని మనం రీడ్ చేయడం అనేది హార్డ్ అవుతుంది. దీన్ని మనం హెక్సాలోకి కానీ ఆక్టల్లోకి కానీ కన్వర్ట్ చేస్తే మనకి రీడబిలిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే హెక్సా వచ్చేసరికి గ్రూప్ ఆఫ్ 4 నెంబర్స్ని గ్రూప్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల, ఆక్టల్ వచ్చేసరికి గ్రూప్ ఆఫ్ 3 నెంబర్స్ని గ్రూప్ చేసుకుని చేయడం వల్ల మనకి ఈ లెంత్ అనేది తగ్గుతుంది, రీడబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో వీ కన్వర్ట్ దెమ్ ఇంటూ ఆక్టల్ ఆర్ హెక్సా టు ఇంప్రూవ్ ద రీడబిలిటీ. ఇంకో అదర్ హ్యాండ్ వచ్చేసరికి మనం ఒకవేళ మన వాల్యూ వచ్చేసరికి ఇలా హెక్సాలో ఉంటే దీన్ని మళ్ళీ కన్వర్ట్ బ్యాక్ టు బైనరీలో కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే మన నంబర్ సిస్టంలో వచ్చేసరికి బైనరీ ఏదైనా సర్క్యూట్ డిజైన్ చేయాలంటే బైనరీ లాజిక్తోనే చేయడం కుదురుతుంది. కాబట్టి అందువల్ల మనకి కన్వర్షన్ అనేది క్రూషియల్ రోల్. ఇక్కడ కూడా మీడియేటర్ కన్వర్షన్, ఇక్కడ మీడియేటర్ కన్వర్షన్. ఈ బైనరీ నుండి హెక్సాగన్ ఆక్టల్కి కూడా కన్వర్షన్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఆ హెక్సాన్ ఆర్ ఆక్టల్లో నుండి మళ్ళీ బైనరీలో కన్వర్ట్ చేయడానికి కూడా కన్వర్షన్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అందుకని మనకి కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఒక సింపుల్ లాజిక్ డ్రా చేస్తాం. వచ్చి డెసిమల్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డెసిమల్ నుండి బైనరీ కన్వర్ట్ చేద్దాం. డెసిమల్ నుండి మనం బైనరీ కన్వర్ట్ చేద్దాం.
డెసిమల్ టు బైనరీ. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 116.7 బేస్ 10 అంటే 10 కాబట్టి ఇది డెసిమల్. దీని నుండి మనం బైనరీలో కన్వర్ట్ చేయాలి 2. ఈ వాల్యూకి వచ్చేసరికి ఏదైతే రియల్ వాల్యూ ఉందో దానికి మనం కన్వర్ట్ చేయడానికి బైనరీలోకి దీనికి మనం సక్సెసివ్ డివిజన్ చేస్తాం. ఈ ఫ్రాక్షన్ పార్ట్కి వచ్చేసరికి మనం సక్సెసివ్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఎలా అంటే ఈ సక్సెసివ్ డివిజన్ 116 బైనరీతో 2 116 58 into 2 116 carry 0 again multiplying 29 equal to 58 carry 0. Next again 2 2 14s 28. ఇక్కడ మనకి 29 ఉంది కాబట్టి 1 28 minus 29 1 క్యారీ. 2 7 జా 14 సరిపోయింది కాబట్టి క్యారీ 0. 2 3 జా 6 ఇక్కడ 7 ఉంది 6 minus 7 1. 2 1 ja 2 2 minus 3 1 ఆ 1 క్యారీ. ఆ 1 క్యారీ. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలంటే ఈ క్యారీస్ని ఇలా పైకి తీసుకోవాలి. ఫ్లో అనేది మనకి ఈ విధంగా మనం కింద నుండి ఇలా పైకి తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్రాక్షన్ పార్ట్ ఉంది మన దగ్గర 0.7. ఈ ఫ్రాక్షన్ పాయింట్ని మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. .7 మల్టిప్లై విత్ 2. ఏదైతే బేస్ ఉందో మనం దీంట్లో కన్వర్ట్ చేద్దాం అనుకున్నాం ఆ బేస్ తీసుకున్నాం 2. ఇప్పుడు మనకి 0.7 into 2 1.4 వస్తుంది. ఈ 1ని మనం సైడ్కి తీసుకుంటాం. తీసుకుంటే ఇక్కడ ఏముంటుంది 0.4 ఉంటుంది. 1 తీసేస్తే ఇంకేముంది 0.4. ఈ 0.4ని మల్టిప్లై విత్ 2 అగైన్. అప్పుడు 0.8 వచ్చింది. దీంట్లో ఈ 0ని బయటకు తీసుకుంటాం. మళ్ళీ 0.8 into 2. 0 తీసేస్తే ఇంకేముంది 0నే ఉంటుంది. 0.8 into మల్టిప్లైడ్ విత్ 2 చేసాం. ఈసారి మనకి 1.6 వచ్చింది. దీంట్లో 1ని బయటకు తీస్తాం. నెక్స్ట్ 0.6 into 2 1.2 వచ్చింది. దీంట్లో అగైన్ 1 బయటకు తీసాం.
నెక్స్ట్ 0.2 ఇంటూ 2 వచ్చింది 0.4. దీంట్లో 0 బయటికి తీసాం. ఇంకేముంది 0.4 ఇంటూ 2 0.8. ఇప్పుడు మనకి ఎన్నిసార్లు చేయాలి, ఇలా ఎంతసేపు చేయాలి అంటే వాల్యూ అనేది రిపీట్ అయ్యే వరకు చేయాలి. ప్రీవియస్ వాల్యూ ఇక్కడ చూడండి 0.8 ఇక్కడ రిపీట్ అయింది, సేమ్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. ఎప్పుడైతే ఇక్కడికి రిపీట్ అవుతుందో అప్పుడు మనం స్టాప్ చేసేయాలి ఈ యొక్క మల్టిప్లికేషన్ అనేది. ఈ వాల్యూస్ ఇది 0 తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఇది కింద నుండి పైకి వెళ్ళాం కదా, ఈసారి ఈ ఫ్రాక్షన్ పార్ట్ అనేది మనం పైనుండి కిందకు తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి మనం. అప్పుడు వాల్యూ వచ్చేసరికి ఈ టోటల్గా దీని నుండి ఈ డెసిమల్ నుండి బైనరీలో కన్వర్ట్ చేయడానికి మనకు వచ్చిన వాల్యూ వచ్చి 1 1 1 0 1 0 0 పాయింట్ 1 0 1 1 0 0. కంప్లీటెడా అవలా? దీనికి మనం ఎప్పుడైతే బేస్ అనేది ఇస్తామో అప్పుడు ఇది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మనం డెసిమల్ నుండి బైనరీలో కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫ్లో అర్థమైంది కదా, మనం ఇదే నోట్ చేసుకుందాం ఇక్కడ. ఇప్పుడు దీని నుండి దీంట్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, డివిజన్ చేసుకుంటాం, ఫ్రాక్షన్ పార్ట్కి మల్టిప్లికేషన్ చేసుకుంటాం. ఫ్రాక్షన్ పార్ట్కి ఇది ఇలాగ షార్ట్ కట్ గుర్తుపెట్టుకున్నాం. దేంతో చేస్తాం, బైనరీ వాల్యూతో చేయాలి. మల్టిప్లై విత్ 2 డివైడ్ బై 2 మల్టిప్లై విత్ 2 ఇలా. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, డెసిమల్ టు ఆక్టల్ కన్వర్ట్ చేద్దాం. డెసిమల్ టు ఆక్టల్. సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. 116.7 టు ఆక్టల్లో కన్వర్ట్ చేయాలి. దీనికి కూడా సేమ్ సక్సెసివ్ డివిజన్ మల్టిప్లికేషన్ చేద్దాం విత్ 116 విత్ 8. ఇప్పుడు ఎంత, 14 into 8 112. 112 minus 116 4. 14 into 8 112 క్యారీ వచ్చేసరికి 4. నెక్స్ట్ 8 1s are 8. 8 minus 14 6 క్యారీ 6. ఇప్పుడు దీన్ని మనం సేమ్ యాస్టీస్ కింద నుండి పైకి తీసుకుంటాం. ఇప్పుడు ఫ్రాక్షన్ పార్ట్ని సక్సెసివ్ మల్టిప్లికేషన్ చేద్దాం. .7 ఇంటూ మల్టిప్లైడ్ విత్ 8. 8తో చేయాలి మనం. ఏదైతే చేస్తే దేంట్లోకి మారుస్తుందో దాంతో చేయాలి. 8 5.6. దీంట్లో మనం 5ని సైడ్ తీసుకుందాం. .6 into 8 4.8. దీంట్లో 4ని మనం సైడ్ తీసుకున్నాం. 0.8
ఇంటూ 8 6.4. దీంట్లో మనం 6ని బయటకు తీసుకున్నాం. 0.4 ఇంటూ 8 3.2. దీంట్లో మనం 3ని బయటకు తీసుకున్నాం. 0.2 ఇంటూ 8 1.6. దీంట్లో మనం 1 బయటకు తీసుకున్నాం. 0.6 ఇంటూ 8 4.8. సరే, ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది వాల్యూ. 4ని బయట తీసుకుంటే సేమ్ వాల్యూ 4.8 ఇక్కడ రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ వాల్యూ ప్రీవియస్ వాల్యూ అనేది రిపీట్ అయిందో అక్కడ మనం స్టాప్ చేయాలి ఈ మల్టిప్లికేషన్. మనం ఎలా తీసుకోవాలి? ఫ్రమ్ టాప్ టు బాటమ్. దీని వాల్యూ వచ్చేసరికి 164.546314. ఇది వాల్యూ. అయితే మనం ఫ్రాక్షన్ పార్ట్ అనేది 2 డిజిట్సే తీసుకుంటాం కామన్గా, కాబట్టి మనం 64.54 రాసుకోవచ్చు. కంప్లీట్ అయిపోయిందా? బేస్ ఆక్టల్. ఈ విధంగా మనం డెసిమల్ టు ఆక్టల్ కన్వర్ట్ చేస్తాం. ఇది ఇక్కడ నోట్ చేసుకుందాం. ఇదే పాయింట్. దీనికి ఎలా చేస్తున్నాం? దీనికి కూడా డివిజన్ చేస్తాం. విత్ 8తో చేస్తాం. మరి ఫ్రాక్షన్ పార్ట్ని మల్టిప్లై విత్ 8తో చేస్తాం. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసరికి ఇప్పుడు దేంట్లో కన్వర్ట్ చేద్దాం? హెక్సాలో కన్వర్ట్ చేద్దాం. ఈ వాల్యూని ఇప్పుడు నేను హెక్సాలో కన్వర్ట్ చేస్తాను. డెసిమల్ టు హెక్సా. టు 16లో కన్వర్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ అగైన్ 116.7. ఇదే సేమ్ వాల్యూ తీసుకున్నాం. ఇప్పుడు ఇది వచ్చేసరికి 16తో మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. 16 ఇంటూ 7 112. 112 మైనస్ 116 క్యారీ వచ్చేసరికి 4. ఇంకా దీన్ని మళ్ళీ మనకి డివిజన్ చేయడం కుదరదు కాబట్టి ఈ విధంగా మనం తీసుకున్నాం. 7 4 వచ్చింది. నెక్స్ట్ ఫ్రాక్షన్ పార్ట్ 0.7 ఇంటూ 16 112. 11ని మన హెక్సాడెసిమల్లో 11 అంటే బి అని అర్థం. ఇప్పుడు ఏముంది? 11 తీసేస్తే 0.2 ఇంటూ 16 3.2. 3ని మనం బయటకు తీస్తాం. 0.2 ఇంటూ 16 3.2. 3ని బయటకు తీసాం. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే నెక్స్ట్ 0.2 ఇంటూ 16. ఇక్కడ వరకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రిపీట్ అయిపోయింది సేమ్ వాల్యూ, కాబట్టి ఇక్కడతో స్టాప్ చేయొచ్చు. మనం ఎలా తీసుకుంటాం? ఫ్రమ్ టాప్ టు బాటమ్ అనేది తీసుకోవాలి దీన్ని. ఇప్పుడు దీన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే మనకు వచ్చిన వాల్యూ 74.B33. మనం దీంట్లో
2 డిజిట్సే కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇక్కడ వరకు తీసుకోవచ్చు, లేదా 3 తీసుకున్నాం సార్. 16 ఈ విధంగా మనం డెసిమల్ నుండి హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ నోట్ చేద్దాం. మనం డెసిమల్ నుండి హెక్సా కన్వర్ట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు డివిజన్ చేయాలి, విత్ 16తో చేయాలి, డాట్ మల్టిప్లికేషన్ చేయాలి, ఫ్రాక్షన్ పార్ట్ని విత్ 16తో చేయాలి. ఈ విధంగా మనం డెసిమల్ నుండి బైనరీకి, ఆక్టల్కి, హెక్సా కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు వైస్ వర్సా, బైనరీ టు డెసిమల్, ఆక్టల్ టు డెసిమల్, హెక్సాడెసిమల్ టు డెసిమల్ కన్వర్ట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏ విధంగా ఇప్పుడు మనం బైనరీ టు డెసిమల్ కన్వర్ట్ చేద్దాం. బైనరీ టు డెసిమల్. ఎగ్జాంపుల్ నేను ఒక వాల్యూ, బైనరీ వాల్యూ 1110100.101100 తీసుకున్నాను. ఈ బైనరీ వాల్యూని నేను ఎప్పుడైతే హెక్సాలో కన్వర్ట్ చేస్తే, అదే డెసిమల్లో కన్వర్ట్ చేస్తే, ఎలా ప్రతిదానికి సమ్ పొజిషనల్ వెయిట్స్ అనేవి ఉంటాయి దీనికి. దాన్ని మనం రిప్రజెంట్ చేద్దాం. ఇప్పుడు దీనికి వచ్చి 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5, 2 power 6. For fraction की 2 power -1, 2 power -2, 2 power -3, 2 power -4, 2 power -5, 2 power -6. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలంటే మనం टू power 6 into 1 plus 2 power 5 into 1 plus 2 power 4 into 1 plus 2 power 3 into 0 plus 2 power 2 into 1 plus 2 power 1 into 0 plus 2 power 0 into 0 plus 2 power -1 into 1 plus 2 power -2 into 0, 2 power -2 into 0 plus 2 power -3 into 1 plus 2 power -4 into 1 plus 2 power -5 into 0 plus 2 power -6 into 0. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2 power 6 into 64 plus 2 power 5 32 into 1 32 plus 2 power 4 into 1 16, 2 power 4 and 16 into 1 16 plus into 0 అనేది 0 అయిపోతుంది, into 2 power 2 4 into 1 4
నెక్స్ట్ 2 పవర్ 1 0 మల్టిప్లైడ్ విత్ 0, ఇది కూడా 0 అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రాక్షన్ పార్ట్, పాయింట్ 2 పవర్ -1 ఇంటూ 1 0.5 ప్లస్ 2 పవర్ -2 ఇంటూ 0 అయిపోతుంది. 2 పవర్ -3 ఇంటూ 1 0.125 ప్లస్ 2 పవర్ -4 ఇంటూ 1 0.0625. ఇది మల్టిప్లైడ్ విత్ 0, ఇది 0 అయిపోతుంది. ఇది మల్టిప్లైడ్ విత్ 0, ఇది 0 అయిపోతుంది. ఇది మనకు వచ్చింది. దీన్ని మనం యాడ్ చేస్తే 62 ప్లస్ 32 16 ప్లస్ 116 ప్లస్ 0.5 ప్లస్ 1.12 మనకి ఇదంతా యాడ్ చేస్తే 6875. ఇది మనకి ఫైనల్గా వచ్చిన రిజల్ట్. ఇన్ డెసిమల్లో ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేస్తాం మనం. ఇది ఇక్కడ నోట్ చేద్దాం. దీని నుండి మనం బ్యాక్ టు డెసిమల్ కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం మనం 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ -1 ఫ్రాక్షన్ పార్ట్కి 2 పవర్ -2 ఈ మోడల్లో చేయాలి. ఇప్పుడు మనం ఆక్టల్ నుండి డెసిమల్ కన్వర్ట్ చేద్దాం. octal to decimal. Octal value in example 164.54 తీసుకున్నాం. ఇది ఇప్పుడు ఇన్ ఆక్టల్లో ఉంది. దీని నుండి డెసిమల్లో కన్వర్ట్ చేస్తాం. ప్రతిదానికి వెయిట్ చేద్దాం. వెయిట్ 80, 81, 8 పవర్ 2, 8 పవర్ -1, 8 పవర్ -2, 8 పవర్ 2 ఇంటూ 1 పవర్ 2 ఇంటూ 1 ప్లస్ 8 పవర్ 1 ఇంటూ 6 ప్లస్ 8 పవర్ 0 ఇంటూ 4 ప్లస్ 8 పవర్ -1 ఇంటూ 5 ప్లస్ 8 పవర్ -2 ఇంటూ 4. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 8 స్క్వేర్ 64 ప్లస్ 8 6 48. 8 పవర్ 0 అంటే 1, 1 ఇంటూ 4 4 ప్లస్ 8 పవర్ -1 ఇంటూ 5 0.625. 8 పవర్ -2 ఇంటూ 4 ప్లస్ 0.0625. ఇది మనం యాడ్ చేస్తే మనకు వచ్చేది 116.6875 ఇన్ డెసిమల్లో మనకి ఈ వాల్యూ వస్తుంది. ఈ విధంగా మనం ఆక్టల్ టు డెసిమల్ కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే ఇక్కడ రిప్రజెంట్ చేద్దాం. ఆక్టల్ టు x
ఆక్టల్ నుండి డెసిమల్ కన్వర్ట్ చేయడానికి ఈసారి ఇక్కడ ఏం చేసాం, ఎయిట్ పవర్ -2, 8 పవర్ 0, 8 పవర్ 1 ఈ విధంగా వెయిట్స్ తీసుకుని మల్టిప్లై చేసి దానికి యాడ్ చేస్తాం. అప్పుడు ఆక్టల్ నుండి మనకి డెసిమల్లో కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ వైస్ వర్సా హెక్సా టు డెసిమల్ కన్వర్ట్ చేద్దాం. హెక్సా టు డెసిమల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 74.B3 ఇది ఇప్పుడు ఉంది హెక్సా. మనం దీన్ని ఇప్పుడు డెసిమల్లో కన్వర్ట్ చేద్దాం. దీనికి కూడా సేమ్ మనం వెయిట్స్ తీసుకోవడం, 16 పవర్ 0, 16 పవర్ 1, 16 పవర్ -1, 16 పవర్ -2 వీటిని క్యాలిక్యులేట్ చేస్తే 16 × 7 112 ప్లస్ 16 పవర్ 0 అంటే ఇట్ ఈస్ 1 × 4 4 పాయింట్. బి అంటే 11, ఆ 11 × 16 పవర్ -1 0.6875 ప్లస్ 3 × 16 పవర్ -2 0.0117. ఇప్పుడు ఇవన్నిటిని మనం యాడ్ చేస్తే దీన్ని యాడ్ చేద్దాం, దీన్ని సపరేట్ యాడ్ చేద్దాం. డాట్ 116 ఈ ఫ్రాక్షన్ పార్ట్ని యాడ్ చేస్తే 6992. ఇది మన డెసిమల్ వాల్యూ. ఈ విధంగా మనం కన్వర్ట్ చేస్తాం. దీన్ని దీంట్లో రిప్రజెంట్ చేద్దాం. ఈసారి మనం హెక్సా నుండి డెసిమల్కి వైస్గా కన్వర్ట్ చేస్తాం. దీనికి వచ్చేసరికి మనం ఏం తీసుకున్నాం, 16 పవర్ 1, 16 పవర్ 0, 16 పవర్ -1, 16 పవర్ -2 ఈ విధంగా మనం మల్టిప్లై చేసి ఈ వెయిట్స్తో దాన్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకి హెక్సా డెసిమల్ టు డెసిమల్ కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మనం డెసిమల్ యొక్క కన్వర్షన్స్ అయిపోయినాయి. డెసిమల్ నుండి వేరే వాల్యూస్కి ఎలా కన్వర్ట్ చేయాలి, మళ్ళీ వాటి నుండి మళ్ళీ బ్యాక్ ఎలా తెచ్చుకోవాలన్నది మనం దీంట్లో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు బైనరీ నుండి ఆల్రెడీ హెక్సాలో కన్వర్ట్ చేస్తాం, మళ్ళీ దాని నుండి బ్యాక్ తెచ్చుకున్నాం. ఇంకా ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే బైనరీ నుండి ఆక్టల్కి ఎలా కన్వర్ట్ చేయాలి, హెక్సాలో కన్వర్ట్ చేయాలి, మళ్ళీ వైస్ వర్సా వాటి నుండి వెళ్ళే బ్యాక్ తెచ్చుకున్నాం. దీంట్లోకి ఎలా మార్చాలి, బైనరీ టు ఆక్టల్. ఓకే,
బైనరీ టు ఆక్టల్ ఎలా కన్వర్ట్ చేద్దాం. ఎగ్జాంపుల్ బైనరీ వాల్యూ నేను 1 1 ఓకే ఇలా తీసుకున్నా బైనరీ. దీన్ని నేను ఆక్టల్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి? గ్రూపింగ్ చేయాలి. ఎన్ని వాల్యూస్ గ్రూప్ చేయాలి? బేస్ 2 పవర్ 2 పవర్ 3 ఈక్వల్ టు 8 వస్తుంది. 3 బిట్స్ మనం గ్రూప్ చేయగలిగితే మనకి దీని నుండి దీన్ని డెసిమల్ నుండి బైనరీ నుండి ఆక్టల్లో కన్వర్ట్ చేయడం ఈజీ అయిపోతుంది. కాబట్టి మనం 3 డిజిట్స్ని గ్రూప్ చేస్తాం. 1 1 1 1 1 1 0 3. ఇప్పుడు మనం 3 బిట్స్ని గ్రూప్ చేస్తాం. ఇయో 3 బిట్స్, ఇదో 3. ఇక్కడ ఏం లేవు కాబట్టి అడిషనల్ 2 zeros యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 3 బిట్స్. వన్ 1 0 అంటే ఏంటి? దాని వెయిట్ ఎంత డెసిమల్లో? సింపుల్, పవర్స్ వేసేయండి, వెయిట్ వేయండి. 1 2 4 4 + 2 6 అది వెయిట్. దీనికి కూడా వెయిట్ చేయండి. 1 2 4 4 + 2 ఎక్కడెక్కడ హై ఉన్నాయి? 1 4 హై ఉంది, 2 హై ఉంది, 1 హై ఉంది. కాబట్టి 4 + 2 + 1 7. దీంట్లో వచ్చేసరికి ఓన్లీ ఈ ఒక్కటే ఫస్ట్ పొజిషన్ హై ఉంది 1, కాబట్టి ఇట్ ఈస్ 1, రిమైనింగ్ 0. 1 7 6 ఇది మన ఆక్టల్లో. ఫ్రమ్ బైనరీ టు ఆక్టల్ కన్వర్షన్ ఈ విధంగా చేస్తాం. ఇది మనం నోట్ చేసుకుందాం. దీంట్లో ఎలా కన్వర్ట్ చేస్తున్నాం? ఫ్రమ్ బైనరీ టు ఆక్టల్ గ్రూపింగ్ 3 digits. From binary to hexa grouping 4 digits. అది చూద్దాం ఇప్పుడు. ఇక్కడే అడ్జస్ట్ చేద్దాం. గ్రూపింగ్ ఆఫ్ 4 digits. ఇప్పుడు ఇది ఉంది. ఈ బైనరీ వాల్యూని ఈసారి నేను హెక్సాలో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. హెక్సాలో కన్వర్ట్ చేయాలంటే ఇది బేస్ 16, దీని యొక్క బేస్ 2. దీని నుండి దీన్ని కన్వర్ట్ చేయాలంటే 2 పవర్ 4. 2 పవర్ 4 ఎంత? 16. కాబట్టి గ్రూప్ ఆఫ్ 4 digits చేస్తే మనకు వస్తుంది. కాబట్టి ఈ దీంట్లో నేను 4 digitsని గ్రూప్ చేస్తాను. 1 2 3 4 గ్రూప్ ఆఫ్ 4. ఇక్కడ 0 ఉంది కాబట్టి రిమైనింగ్ జీరోస్ యాడ్ చేసుకున్నా మనకి 0 వస్తుంది కాబట్టి దీన్ని మనం ఇగ్నోర్ చేస్తాం, వదిలేసాం. జీరోస్ యాడ్ చేసుకుని ఇట్ విల్ బి 0 ఓన్లీ. 1 1 1 0. వెయిట్ చేద్దాం. 1 2 4 8 4 + 2 12 12 + 1 13. 13 రిప్రజెంట్ చేస్తామా? 13ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? డీతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే. 4 + 2 12. 12 + 2 ఇది లొకేషన్ 2. 12 + 2 14. 13 కాదు. 14ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? ఈతో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు దీనికి కూడా వెయిట్ చేద్దాం. 1 2 4 4 + 2 6 6 + 1 7.
7ని మనం రిప్రజెంట్ చేస్తాం. ఈ విధంగా 7E బేస్ వచ్చి 16. ఈ విధంగా మనం బైనరీ టు హెక్సా కన్వర్ట్ చేస్తాం. అదే కన్నా మనం నోట్ చేస్తాం గ్రూపింగ్ ఆఫ్ 4 డిజిట్స్ని మనం చేస్తే చేయొచ్చు. ఇప్పుడు వైస్ వర్సా చేద్దాం. ఈసారి మనం ఆక్టల్ టు బైనరీ కన్వర్ట్ చేద్దాం. ఆక్టల్ టు హెక్సా కన్వర్ట్ చేద్దాం. ఏముంది దీంట్లో హెక్సా నుండి మళ్ళీ బైనరీలో మార్చాలంటే ఈ 4 డిజిట్స్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్ని విడదీస్తే సరిపోతుంది బైనరీలోకి. దాన్ని రిప్రజెంటేషన్ ఇప్పుడు ఈ 4 డిజిట్స్, ఇప్పుడు ఇది హెక్సాడెసిమల్లో ఇది ఏ ఉందనుకో, మనకి ఈ వాల్యూ వచ్చి ఏ వచ్చింది. ఆ వాల్యూని 4 డిజిట్స్లో రాయాలి బైనరీలో. ఏ వచ్చేసరికి 10 అంటే 1010 1 2 4 8 8 + 2 10 వస్తుంది కదా. ఆ విధంగా 4 రాయాలి. అదే దీంట్లో ఆక్టల్లో వచ్చేసరికి మనం కన్వర్ట్ చేసుకోవాలంటే ఆక్టల్ నుండి బైనరీకి, ఆక్టల్ ఎగ్జాంపుల్ 7 తీసుకున్నాను. 3 బిట్స్ని రాయాలి బైనరీలో. 7 ఉంది, మనం 7 ఎలా రాస్తాం బైనరీలో? 1 1 1. ఈ విధంగా అది ఎగ్జాంపుల్ చూద్దాం. decimal. Octal to binary. ఆక్టల్ నుండి మనం ఎలా బైనరీలో కన్వర్ట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ ఆక్టల్ వాల్యూ 1 to 9 ఆక్టల్ తీసుకున్నాం. దీన్ని మనం బైనరీలో కన్వర్ట్ చేస్తాం. మామూలుగా ఇప్పుడు చూడండి, ఇది కరెక్ట్ ప్రాసెస్ ఆఫ్ రిప్రజెంటేషన్. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి విత్ ఇన్ దిస్ రేంజ్లో ఉన్నాయో లేదా. 8 అంటే 0 to 7, ఇది ఓకే. 1 ఉంది, 2 విత్ ఇన్ దిస్ రేంజ్ ఉంది, 9 అనేది అవుట్ ఆఫ్ రేంజ్ ఉంది. ఇది ఖచ్చితంగా ఇది ఆక్టల్ కాదు అప్పుడు రాసినా కానీ. సో మనం ఇది చూసుకోవాలి. ఆక్టల్ ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుంటున్నా. 1 2 7 ఇప్పుడు సరిపోతుంది. దీన్ని మనం 1 2 7 తీసుకొని 3 డిజిట్స్, ఆక్టల్ అంటే మనం 3 డిజిట్స్ ద్వారా గ్రూప్ చేసాం కాబట్టి 3 డిజిట్స్గా దీన్ని వెనక్కి పెట్టుకోవాలి. ఆక్టల్లోకి బైనరీలో మార్చాలంటే 7 రిప్రజెంటేషన్ ఎంత? 1 1 1 2 0 1 0 1 0 0 1. ఇది బైనరీ వాల్యూ, ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్. నెక్స్ట్ హెక్సా టు బైనరీ ఎలా కన్వర్ట్ చేయాలి? హెక్సా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. హెక్సా 16 to 2. ఎగ్జాంపుల్ 1 2 A 16. దీన్ని మనం కన్వర్ట్ చేద్దాం. 1 అంటే
ఎన్ని డిజిట్స్ 1 అయినా ఇప్పుడు హెక్సా ఇది ఉంది హెక్సా కాబట్టి 4 డిజిట్స్ ద్వారా మళ్ళీ బయటకు తీయాలి దాన్ని. ఈ వాల్యూస్ని 4 డిజిట్స్తో రిప్రజెంట్ చేయాలి. ఏం రిప్రజెంటేషన్ 1 0 1 0. 2 రిప్రజెంటేషన్ 0 0 1 0. 1 రిప్రజెంటేషన్ 0 0 0 1. మామూలుగా 1 రిప్రజెంట్ చేయాలంటే 2 డిజిట్స్ అయితే సరిపోతాయి. కాబట్టి మనం 4 డిజిట్స్లో మనం గ్రూపింగ్ చేసాం కాబట్టి మళ్ళీ 4 డిజిట్స్లో మళ్ళీ బ్యాక్ పెట్టాలి. ఇది బైనరీ. ఈ విధంగా మనం హెక్సా టు బైనరీ కన్వర్ట్ చేస్తాం. అవే రిప్రజెంటేషన్ ఇక్కడ చేసింది. ఈ విధంగా ఇలా కన్వర్ట్ చేయొచ్చు. రాసుకోవచ్చు. పుట్టింగ్ బ్యాక్ 4 digits. Putting back 3 digits. ఈ విధంగా మనం కన్వర్షన్ చేస్తాం. ఇప్పుడు మన బైనరీ కూడా కంప్లీట్ అయింది. బైనరీ నుండి వేరే డెసిమల్ కన్వర్ట్ చేసాం, ఆక్టల్, హెక్సా, మళ్ళీ వైస్ వర్సా బ్యాక్ కూడా కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఆక్టల్ వచ్చేసరికి ఆక్టల్ ద్వారా చూడండి, ఆక్టల్ నుండి మనం డెసిమల్కి వెళ్ళాం, డెసిమల్ కన్వర్షన్ చేసాం, మళ్ళీ దాని వైస్ వర్సా వచ్చింది. ఆక్టల్ నుండి మనం బైనరీకి వెళ్ళాం, మళ్ళీ దాని వైస్ వర్సా వచ్చింది. ఇంకా పెండింగ్ ఏముందంటే ఆక్టల్ టు హెక్సా, హెక్సా టు ఆక్టల్, ఇది ఒకటే పెండింగ్ ఉంది. ఇప్పుడు మనకి ఒక లాజిక్ వచ్చేసరికి ఆక్టల్ నుండి మనం డైరెక్ట్గా హెక్సాడెసిమల్ని మనం కనుక్కోవడం కుదరదు. కాబట్టి మనం ఎలా వెళ్ళాలంటే ఆక్టల్ నుండి ఫస్ట్ బైనరీలో కన్వర్ట్ చేసుకోవాలి. ఆ బైనరీ నుండి బ్యాక్ టు హెక్సాలోకి రావాలి. ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ హెక్సాలో ఉంది వాల్యూ, హెక్సా నుండి నేను ఆక్టల్లోకి మారాలనుకుంటున్నా. ఎలా? మీడియేటర్ అనేది బైనరీ ప్లే చేస్తుంది. ఈ హెక్సా నుండి ఫస్ట్ బైనరీలో కన్వర్ట్ చేసుకోవాలి, ఆ బైనరీ నుండి ఆక్టల్లోకి తీసుకురావాలి. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆక్టల్ టు హెక్సా ఎలా కన్వర్ట్ చేస్తాం? ఆక్టల్ వాల్యూ 1 to 7, దీన్ని నేను హెక్సాలో కన్వర్ట్ చేయాలి. ఎలా అంటే ఫస్ట్ దీన్ని నేను ఆక్టల్ టు బైనరీ, బైనరీ టు హెక్సా, ఈ ఫ్లో ఫాలో అవ్వాలి. డిజిట్స్ వచ్చేసరికి 1 to 7. మనకి ఆక్టల్లో ఉంది కాబట్టి 3 డిజిట్స్గా తీసుకోవాలి. బైనరీలోకి రావాలంటే 1 ఎలా తీసుకోవచ్చు? 0 0 1. 2 ఎలా తీసుకోవచ్చు? 0 1 0. 7 ఎలా తీసుకోవచ్చు? 1 1 1. ఇప్పుడు ఇది బైనరీలో ఉంది. ఈ బైనరీ నుండి హెక్సాకి తీసుకోవాలి. ఈసారి ఏం చేయాలి? బైనరీ నుండి మనం హెక్సాకి తీసుకోవాలంటే ఏం చేయాలి? గ్రూపింగ్ చేస్తాం కదా, 4 డిజిట్స్ని గ్రూప్ చేస్తాం. ఈ 4 డిజిట్స్, నెక్స్ట్ ఈ 4 డిజిట్స్ గ్రూప్ చేస్తే ఇది 0 ఉంది కాబట్టి అది తీసేసేయండి. 4 జీరోస్ యాడ్ చేసిన 0నే వస్తుంది కాబట్టి లాస్ట్ది 0 1 1 1. 0 1 1 1 అంటే ఇది 7. ఎలా? వెయిట్స్ వేసుకోవడం ఈ సింపుల్. 1 2 4 కన్ఫ్యూజన్ ఉంటే 4 + 2 6 + 1 7. దీనికి కూడా వెయిట్స్ వేసుకోండి. 1 2 4 8, 4 + 1 5. మన దాని రిప్రజెంటేషన్ వచ్చేసరికి 57. మన ఆక్టల్ నుండి హెక్సాలో కన్వర్ట్ చేయడానికి 57 అనేది, ఈ 57 అనేది వస్తుంది. ఈ విధంగా మనం ఆక్టల్ టు హెక్సా కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి హెక్సా టు ఆక్టల్ ఎలా కన్వర్ట్ చేస్తాం? హెక్సా
టు ఆక్టల్. ఎగ్జాంపుల్ హెక్సా వచ్చేసరికి నేను 15B తీసుకున్నా హెక్సాలో. దీన్ని నేను ఆక్టల్లో కన్వర్ట్ చేయాలి. సేమ్ ఫస్ట్ హెక్సా నుండి బైనరీలో కన్వర్ట్ చేసుకోవాలి, బైనరీ నుండి ఆక్టల్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఈ ఫ్లో అనేది ఫాలో అవ్వాలి మనం. 5B 16 కాబట్టి 4 డిజిట్స్ని మనం పుట్ బ్యాక్ చేయాలి. 16ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? బీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? 1011. బి అంటే 11ని మనం 1011 రిప్రజెంట్ చేస్తాం. 5ని 0101, 1ని 0001 ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఇది బి వచ్చేసరికి 11. ఈ 11 ఎలా వచ్చిందంటే వెయిట్స్ చేసుకోవడం 1 2 సింపుల్. ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే 1 2 4 8 8 + 2 10 10 + 1 11 సరిపోయింది కదా. ఆ విధంగా మనం 1011 వేస్తాం. ఇది ఇప్పుడు మనకి ఏ ఫార్మాట్లో ఉంది? బైనరీ ఫార్మాట్లో ఉంది. ఈ బైనరీ ఫార్మాట్ నుండి ఆక్టల్ కన్వర్ట్ చేయడానికి ఏం చేయాలి? 3 డిజిట్స్ని గ్రూప్ చేసుకోవాలి. ఈ విధంగా 0 0స్ని గ్రూప్ చేస్తే మనకి 0నే వస్తుంది. 011 011 అంటే 3. మళ్ళీ నెక్స్ట్ వచ్చింది 011 011 అంటే 3. 101 అంటే 5 0. ఇప్పుడు దీని వాల్యూ వచ్చి 533. ఇది మనం ఆక్టల్లో ఈ విధంగా మనం హెక్సా టు ఆక్టల్ అనేది కన్వర్ట్ చేస్తాం. ఇది ఈ గ్రాఫ్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది కన్వర్షన్స్ అనేవి. ఈ గ్రాఫ్ అనేది గుర్తుపెట్టుకుంటే మనకి దీన్ని రిఫరెన్స్ తీసుకొని మనం ఈజీగా కన్వర్షన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో చూడండి హెక్సాడెసిమల్ ఈ విధంగా ఆక్టల్ కూడా మనం హెక్సాలోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూసుకున్నాం. హెక్సాలో చూడండి, హెక్సా నుండి మనం బైనరీ చేసుకోవచ్చు, హెక్సా నుండి డెసిమల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆక్టల్ రావాలంటే హెక్సా నుండి బైనరీకి వెళ్ళి బైనరీ నుండి ఆక్టల్కి వెళ్ళాలి. ఆ విధంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా అన్నోన్ వాల్యూ సమ్ బేస్ వచ్చేసరికి వీటి యొక్క బేస్ వచ్చి 10, దీని బేస్ వచ్చి 10, బైనరీ బేస్ వచ్చి 2, ఆక్టల్ బేస్ వచ్చి 8, హెక్సా 16. అన్నోన్ ఒకవేళ ఒక 6 అనేది ఉంది, బేస్ 6, ఒక అన్నోన్ బేస్ 6 అనేది మనల్ని ఏం చెప్పాడంటే దీన్ని బైనరీలో కన్వర్ట్ చేయమన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ నుండి ముందు మనం డెసిమల్లోకి వెళ్ళిపోవాలి. డెసిమల్ లోపల నుండి మనం ఇంకా బైనరీలోకి ఆక్టల్లోకి ఇంకా ఇటైనా వెళ్ళిపోవచ్చు. ఏదైనా అన్నోన్ వాల్యూ ఇస్తే అన్నోన్ వాల్యూని ఫస్ట్ మనం డెసిమల్లో కన్వర్ట్ చేసుకోండి, అక్కడ నుండి మార్చుకోండి వేరే వాటికి. అది సింపుల్ పద్ధతి. ఎగ్జాంపుల్ చెప్తా. అన్నోన్ తీసుకుంటున్నా. అన్నోన్ దీని నుండి మనల్ని సడన్గా ఎవరైనా మనల్ని బైనరీలో కన్వర్ట్ చేయి అన్నారంటే ఫస్ట్ ఏం చేయాలి? దీన్ని ఫస్ట్ మనం డెసిమల్లో కన్వర్ట్ చేసుకోవాలి. డెసిమల్ నుండి బైనరీలోకి మార్చుకోవాలి. ఎగ్జాంపుల్ తీసుకో. ఎగ్జాంపుల్ నేను 1 2 6 తీసుకున్నాను, బేస్ 6. ఇది కట్ వే ఆఫ్ రిప్రజెంటేషన్. ఫస్ట్ రాంగ్, ఎందుకంటే ఇక్కడ రేంజ్ వచ్చి 0 to 5.
మనం లోపల 6 ఉంది, ఇది దీని రిప్రజెంటేషన్ కాదు కాబట్టి దీన్ని చేంజ్ చేద్దాం. వాల్యూ వచ్చి 1, ఈసారి మనం 5 తీసుకున్నాం, విత్ ఇన్ దిస్ రేంజ్ ఉంది. దీని నుండి మనల్ని బైనరీలో కన్వర్ట్ చేయమన్నారు. ఫస్ట్ 1 to 5 వీటికి మనం వెయిట్ వేసేద్దాం. ఒక నిమిషం. One, 2, 5 దీనికి వెయిట్ మనం దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేసుకోవాలంటే వెయిట్స్ చేద్దాం. 6 0 6 1 6. ఇప్పుడు సింపుల్గా క్యాలిక్యులేట్ చేయడమే. 6 పవర్ 2 ఎంత? 36. కాబట్టి 36 ప్లస్ 6 2 జా 12 ప్లస్ 6 పవర్ 0 అంటే మనం 1 అని చెప్పి తీసుకుంటాం. 1 into 5 5 అవుతుంది. ఇప్పుడు వీటిని యాడ్ చేద్దాం. 36 ప్లస్ 12 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 53 వచ్చింది. ఈ 53 అనేది బేస్ 10, ఇది బైనరీ వాల్యూ, ఇది డెసిమల్ వాల్యూ, సారీ. ఈ డెసిమల్ వాల్యూ నుండి మనం బైనరీలో కన్వర్ట్ చేసుకోవడం. ఎలా అంటే 53 నుండి మళ్ళీ ఈ డెసిమల్ నుండి మళ్ళీ బైనరీలో కన్వర్ట్ చేయడానికి 2. అయితే సింపుల్గా ఇది ఇలా బైనరీ ఇలాంటి వాల్యూస్కి వచ్చేసరికి 53 అనే దాన్ని ఇలాగా డివిజన్ చేసే బదులు మనం వెయిట్స్ బట్టి అయినా వేసేసుకోవచ్చు. 1 2 4 8 16 32. ఇప్పుడు ఫస్ట్ ఇది ఏం చేద్దామంటే వెయిట్స్ పెట్టేసి మనం కనిపెట్టేద్దాం. ఈ 53ని విత్ ఇన్ దిస్ దీంట్లో 32 అనేది హై ఒకటి, 32 ప్లస్ 16 32 ప్లస్ 16 వచ్చేసరికి 48 వస్తుంది. ఇక్కడికి 48 వచ్చింది. ఈ 48లో నుండి 53 మైనస్ చేయండి, ఇంకా ఎంత రావాలి? 48 మైనస్ 53 అంటే మనకి ఇంకా 5 రావాలి. ఈ 5 అనేది ఏంటి? ఇక్కడ ఈ 4 ఒకటి హై చేసుకోండి, 4 1 హై చేసుకోండి. టోటల్గా ఇది రిప్రజెంటేషన్ ఫర్ 53. ఈ విధంగానే చేయొచ్చు, ఇలా సక్సెసివ్ డివిజన్ ఈ మోడల్ అయినా చేయొచ్చు, లేదంటే ఈ వెయిట్స్ బట్టి కూడా మనం వేసేసుకోవచ్చు. ఇది రిప్రజెంటేషన్ ఫర్ 53. డెసిమల్ యొక్క 53ని మనం బైనరీలో రిప్రజెంటేషన్ ఈ విధంగా చేయొచ్చు బై వెయిట్స్. చెక్ చేద్దాం. 32 ప్లస్ 16 ప్లస్ 4 ప్లస్ 1 53. ఈ విధంగా అన్నోన్ వాల్యూ వచ్చినా కానీ మనం దాన్ని హెక్సాలోకి మన అన్నోన్ వాల్యూ ఏదైనా ఉన్నా కానీ ఈ అన్నోన్ వాల్యూ అన్నోన్ని మనం డెసిమల్లో కన్వర్ట్ చేసి డెసిమల్ నుండి మనం ఏ బైట్లోకైనా మార్చుకోవచ్చు ఒకవేళ అన్నోన్ కనుక ఉంటే. మనకి అదే అడ్వాంటేజ్. ఇక్కడ చూడండి ఒక లాజిక్, డెసిమల్ 10 అనేది ఎక్కడ యూజ్ చేయట్లా. మనం దాని నుండి డెసిమల్ నుండి బైనరీలోకి మార్చినా విత్ 2 8 16తో చేస్తున్నాం. ఒకవేళ వాటి నుండి బ్యాక్ తెచ్చుకున్నా కానీ 2 8 16తో చేస్తున్నాం. అసలు 10 అనేది మాత్రం ఎక్కడ యూజ్ చేయం. మల్టిప్లికేషనే కానీ లేదంటే బేస్ 10లోకి మార్చేటప్పుడు మల్టిప్లికేషన్ అయినా కానీ లేదా డివిజన్ అయినలో కానీ ఎక్కడ యూజ్ చేయం.
అన్నోన్కి కూడా మనం అన్నోన్ వాల్యూతోనే మల్టిప్లై చేస్తాం. ఇక్కడ చూడండి సార్, అంటే మనం ఏ పవర్స్ యూస్ చేస్తాం ఇక్కడ? 6 పవర్ 0, 6 పవర్ 1, 6 పవర్ 2, ఆ విధంగా. ఇది మన యొక్క మెయిన్ అవుట్కమ్ వచ్చేసరికి ఇది. ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే కన్వర్షన్స్ చేయడం ఈజీ అయిపోతుంది. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.